పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటించి గమనించారు. గుమ్మలక్ష్మీపురంలో పీటీజీ బాలికల వసతి గృహం, బాలుర వసతి గృహాలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన తెలియజేశారు. ఈ సీజన్లో రక్షిత మంచినీరు అందుబాటులో లేకపోతే కాచి వడగాచిన మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి అని ఆయన సూచించారు. అలాగే ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు తాజాగా ఉన్న వాటిని ప్రజలు తీసుకోవాలి అని తెలిపారు. వ్యాధులు వ్యాపించినట్లయితే ప్రజలు భయపడకుండా సంబంధిత వైద్య అధికారులకు సమాచారం అందించడం వల్ల తగిన చర్యలు తీసుకుంటారని వారు తెలియజేశారు. ఈ సీజన్లో ఎక్కువగా చిన్నారులు వ్యాధులకు గురవుతారని, వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి సంబంధిత ఆరోగ్య సిబ్బందికి సూచనలు, సలహాలు అందిస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ శంకర్రావు తెలియజేశారు. చదువు బాగుందా? గుడ్డు ఇస్తున్నారు. గుడ్డు వాళ్ళు మరింత అలర్ట్గా ఉండాలి. ఈ టైంలో మంచి రక్షిత మంచినీరు అందినట్టు చూడాలి. రక్షిత మంచినీరు అందుబాటులో లేకపోతే నీళ్లు కాచి మరగబెట్టి చల్లార్చైనా తాగించాలి. అదేవిధంగా వస్తున్న వస్తువులు అవన్నీ బాగున్నాయా లేదా, తాజాగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. వేడివేడి పదార్థాలు అందించే స్థితి ఉండాలి. అటు న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడంతో పాటు, మంచినీళ్ళు ఇవ్వడంతో పాటు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియచేయాలి. చాలా చోట్ల ఏంటంటే భయపడుతున్నారు చెప్పడానికి, మా మీదకి వస్తుంది కదా అని. దానివల్ల ప్రాబ్లం పెరుగుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా వెంటనే తెలియజేసి ప్రభుత్వం సాయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ నేను చూసిన 2 స్కూల్స్ బాగున్నాయి, చాలా సంతోషం. సిక్ రూమ్స్ కూడా ఎవరి పిల్లలు కూడా లేరు. కాకపోతే ఇది సీజన్, ఎవరు లేకపోయినా సరే మనం ఇంకా ఎక్స్ట్రా అలర్ట్గా ఉండాలి. వెంటనే స్పందించేటట్లు, వెంటనే రెస్పాన్సిబుల్గా ఉండేటట్టు కోరడం కోసం వచ్చాను. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్తాను. అక్కడ వైద్య అధికారులను కూడా నేను సమాయత్తం చేస్తాను. ఇదే అందరి బాధ్యత. ఇది అందరం కలిసి మన పిల్లల్ని బాగు చేసుకోవాలి. విద్య అభివృద్ధి అనేది దీంతోనే సాధ్యం. ఒకవేళ ఎవరైనా సిక్గా ఉంటే వాళ్ళని ఇళ్ళకి పంపించొద్దని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇళ్ళకి పంపించేస్తే అక్కడ ఏముందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అదేవిధంగా పిల్లలు భయపడి వాళ్ళు విద్య మానేసే పరిస్థితులు కూడా వస్తాయి. మన గిరిజన ప్రాంతాల్లో ఇది ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద విద్యాలయాల మీద దృష్టి కేంద్రీకరించి యంత్రాంగం, రాజకీయ నాయకులు, అదేవిధంగా సమాజం, సివిల్ సొసైటీ అందరూ వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. గుమ్మలక్ష్మీపురంలో ఈ జూనియర్ కాలేజ్, అలాగే పీటీజీ గర్ల్స్ స్కూల్ చూశాను. మెయిన్ ఈ చూడడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ కిచెన్ ఎలా ఉంది, సిక్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మిగతా సరౌండింగ్స్, పిల్లలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవి తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ సీజన్లో చాలా చోట్ల చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఒకేసారి 76 మంది ఫుడ్ పాయిజనింగ్ లోనయ్యారు. అలాగే నిన్న అరకు నియోజకవర్గంలో కూడా జామిగూడ ఉంటుంది, అక్కడ కూడా 36 మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్కి లోనయ్యారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన వాళ్ళని కొంత అలర్ట్ చేయాలనే ఉద్దేశం మెయిన్. అటు రాష్ట్ర అధికారులతో కానీ, జిల్లా యంత్రాంగంతో కానీ మాట్లాడుతున్నాను. వాళ్ళతో పీఓలతో వాళ్ళతో మాట్లాడుతున్నాను కమిషన్ చైర్మన్గా. అదేవిధంగా ఈ గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలా ఉందో చూస్తున్నాను. పై స్థాయిలో ఎలా ఉన్నా సరే ఇది హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్లు, అథవా టీచర్స్, సిబ్బంది వీళ్ళకి పరీక్షా కాలం. ఇది ఈ సీజన్ అనేది పరీక్ష సమయం, విద్యార్థులకు కాదు, టీచర్స్కి. ఎందుకంటే ఫస్ట్ చూసేది వాళ్ళే, పిల్లల బాగోగులు చూసేది వాళ్ళే.
అదేవిధంగా ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే